నువ్వు వచ్చినప్పటి నుండి వాడిని వెనకాలే తిరుగుతాడే, ఏమైపోయాడు కనపట్టలేదు. వాడి గురించి మాట్లాడడం ఇప్పుడు అవసరం. ఊరుకోరా, వాడు ఇప్పుడింతకు ముందులా లేడు. దొంగతనం చేయటం మానేసి ఏదో కొట్టు పెట్టుకున్నాడ్రా, మారిపోయాడు. అవును, ఇప్పుడు ఎందుకు నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు? రే, అలా అంటావేంట్రా? వాడితో నువ్వు మాట్లాడటం మానేసినప్పటి నుండి వాడు మారాడ్రా. చెడు పనులు చేసేవాడికి తోడుగా ఉండడం తప్పు, కానీ వాడు పూర్తిగా మారిపోయాక దూరంగా ఉండటం ఇంకా పెద్ద తప్పు. మామా, ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఈ రోజు సంతోషంగా ఉన్నానరా. నువ్వు రావడం గొప్ప విషయం అయితే తన నాన్నయ్య అని పిలవడం ఇంకా గొప్ప విషయం. నా జన్మకిది చాలరా. సరే, జాగ్రత్త. ఏం బాబు, బాగున్నావా? బాగున్నాను. ఇంకా ఆలస్యం దేనికిరా? వెళ్ళి తన అన్నయ్యతో మాట్లాడి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏంటి పెళ్ళా? రెండు కుటుంబాలు కలిసి ఆలోచించి నిర్ణయించుకుని పెళ్లి చేస్తేనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అలాంటిది మీ ఇద్దరు మాత్రమే ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకుని వస్తే ఎలా బాగుపడతారు? ఏంట్రా, బాగా డబ్బున్న అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్నావా? కాలేజీలో బ్రేక్ లో కలిసినప్పుడు, బస్సులో పక్కన కూర్చొని వెళ్ళినప్పుడు, నాన్న డబ్బులతో థియేటర్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ కలిసి బతికేటప్పుడు అర్థమవుతుంది. కానీ పెంచి చదివించి బాగా చూసుకున్నందుకు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కన్నీళ్లు పెడుతున్నాడు మీ నాన్న. ఆ ప్రేమ అర్థం కాదు కదా. 20 ఏళ్ళు నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న మీ నాన్న కంటే 4 నెలల్లో 4 లవ్ లెటర్ ఇచ్చిన ఈ కుక్క ఇప్పుడు వీడు నీకు ముఖ్యమైపోయాడు కదా. చదువుకునే వయసులో ఈ లవ్ అవసరమా? వెళ్ళి చదువుకునే పంచుడు, అర్థమైందా? నేను పెళ్లి చేసుకుంటే బాధ చేసుకుంటున్నా. నాగరాజ్ సార్, రామ్మా. రాస్కెల్, మళ్ళీ నువ్వు ఆ అమ్మాయి వెనక తిరుగుతున్నావని నాకు తెలిసిందనుకో, తాట తీస్తా. చందమామ అంటే నీకంత ఇష్టమా? నాకంటే చందమామ ఇష్టమా? ఏ పిచ్చి పిల్ల, నేను నీలోనే చందమామ చూసుకుంటాను, నువ్వే నా చందమామ. మరి జీవితం అంతా నాకు దూరంగా ఉంటూ నన్ను చూస్తూ ఉంటావా? ఏయ్, ఎందుకు అడ్డొచ్చావు? ఎవర్రా అడ్డొచ్చారు? ఏమయ్యా, పక్క నుండి వెళ్లకుండా రోడ్డు మధ్యలోకి వచ్చి మమ్మల్ని కింద పడేసి పోటుగాడిలా స్టైల్ గా మాట్లాడుతున్నావు? ఎందుకురా మా దారికి అడ్డొచ్చావు? ఎవరి దారికి అడ్డొచ్చారు? నేను కరెక్ట్ గానే వచ్చాను. ఇటువైపు ఆటో వాడొచ్చాడు, ఇటువైపు స్కూటర్ వాడొచ్చాడు, మధ్యలో మీరు వచ్చి నన్ను గుద్దేశారు. ఏమయ్యా, ఎందుకు అడ్డొచ్చావు అని అడుగుతుంటే ఊరికే చేయి చూపించి మాట్లాడతావేంటి? ఎవరు చూపిస్తున్నారు? నేను బానే వచ్చాను. ఇటువైపు ఆటో వాడొచ్చాడు, అటువైపు స్కూటర్ వాడొచ్చాడు, మధ్యలో మీరే వచ్చి నన్ను గుద్దేశారు. నేను కొట్టానంటే. ఆగండి. నమస్తే అయ్య గారు.
అసలేంటి ఇక్కడ గొడవ? అంటే అయ్యగారు మిమ్మల్ని కలుద్దామని మేము వస్తున్నాము. సరే, ఇతను మా దారి కట్టొచ్చి మమ్మల్ని కింద పడేసి ఇప్పుడే కథలు చెప్తున్నాడు. అందుకని పబ్లిక్ లో వీడి మీద చేయి చేసుకుంటావా? నువ్వు వీడి మీద చేయి చేసుకుంటే రేపు వీడు నాకు ఎలా ఓటేస్తాడు? నేను డీల్ చేస్తాను చూడు. తమ్ముడు, నువ్వెందుకు అడ్డొచ్చావు? ఎవరు అడ్డొచ్చారు? ఎవరు రాకుండానే యాక్సిడెంట్ జరిగిందా? నేను బానే వచ్చాను. ఇటువైపు ఆటో వాడు వచ్చాడు, అటువైపు స్కూటర్ వాడు వచ్చాడు, మధ్యలో వీళ్ళు వచ్చారు, వీళ్ళే గుద్దారు. విన్నారా అయ్యగారు? తమ్ముడు, నువ్వు చెప్పేవన్నీ నా చెవులకి బాగానే వినిపిస్తున్నాయి. మరి ఎందుకు నీ చేతులు చపాతీ విసిరేస్తున్నట్టు అటు ఇటు ఊపేస్తున్నావు తెగ? ముందు నీ చేతులు కట్టుకో. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మీరు అడ్డొచ్చారు? ఎవరు అడ్డొచ్చారు? నేను కరెక్ట్ గానే వచ్చాను. ఇటువైపు ఆటో వాడు వచ్చాడు, ఇటువైపు స్కూటర్ వాడు వచ్చాడు, మధ్యలో వీళ్ళు వచ్చారు, ఇలా 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 వచ్చి గుద్దేశారు. జరుగు జరుగు జరుగు. దగ్గరకు వస్తేనే కంపు కొడుతుంది. అసలు స్నానం చేసావా లేదా? అటొచ్చాడు ఇటొచ్చాడని సంకెత్తుతున్నావు. అసలు నీకు బుద్ధి లేదా? చేతులు ఆడించకుండా మాట్లాడలేవా? నువ్వు వెళ్ళి వాడి చేతులు పట్టుకున్నా. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. చేతులు పట్టుకున్నావు కదా, ఇప్పుడు ఎలా ఊపుతాడో చూస్తాను. చెప్పరా, ఎందుకు అడ్డొచ్చావు? ఎవరు అడ్డొచ్చారు? నేను కరెక్ట్ గానే వచ్చాను. ఇటువైపు ఆటో వాడు వచ్చాడు, ఇటువైపు స్కూటర్ వాడు వచ్చాడు, మధ్యలో వీళ్ళు వచ్చారు, గుద్దారు. అయ్యగారు, వీడు ఏదో ఒకటి ఊపుకుండా మాట్లాడేలా లేడు. వీడేంటి ఇలా ఉన్నాడు? అని వాడు కాళ్ళు పట్టుకోరా. ఇప్పుడు నీ చేతులు పట్టుకున్నారు, నీ కాళ్ళు పట్టుకున్నారు, ఏం ఊపుతావో చూస్తాను. చెప్పు, ఎందుకు అడ్డొచ్చావు? ఎవరు అడ్డొచ్చారు? నేను కరెక్ట్ గానే వచ్చాను. ఇటువైపు ఆటో వాడు వచ్చాడు, అటువైపు స్కూటర్ వాడు వచ్చాడు, మధ్యలో వీళ్ళు వచ్చి నన్ను గుద్దారు. రే, నువ్వు ఊపుకుండా ఏది చెప్పలేవా? నిన్ను అయ్యగారు, ఇది పబ్లిక్ అయ్యగారు. అవును కదా. రే, నువ్వు వెళ్ళి ఆ కర్ర తీసుకురారా. నువ్వు వెళ్ళి ఆ తాడు తీసుకురాపో. పారిపోదాం అనుకోకు, పరిగెత్తి మరి వచ్చి కొడతాను. తీసుకొచ్చి పెట్టరా అక్కడ. త్వరగా తాడు తీసుకురారా. పై నుంచి కింద వరకు టోటల్ గా ప్యాక్ చేసేయండి. ఇంకా వీడే ఊపిలేడుగా, మొత్తం కట్టేశారుగా. గారు ఏయ్, చేతులు కట్టేశాం, కాలు కట్టేశాం, నడుము కట్టేశాం. ఇప్పుడు నువ్వు ఏం ఊపుతావో చూస్తాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు అడ్డొచ్చావు? ఎవరు అడ్డొచ్చారు? నేను కరెక్ట్ గానే వచ్చాను. ఇటువైపు ఆటో వాడు వచ్చాడు, అటువైపు స్కూటర్ వాడు వచ్చాడు, మధ్యలో వీళ్ళు వచ్చారు, గుద్దారు. నీ ఊపుడు కూడా తట్టుకోలేకపోతున్నాను. రే, నేను పిచ్చి ఆసుపత్రికి వెళ్తున్నా. ఏమైందిరా నీకు? ఎందుకు దుప్పటి కప్పుకుని పడుకున్నావు? బానే ఉన్నాను బామ్మ. రేషన్ కార్డు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. రాను రాను నా కళ్ళు కూడా సరిగా కనపట్టలేదు. నీ పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపిస్తుందిరా నాకు. మీ బామ్మ మనల్ని ఇలా చూస్తే ఏమై ఉండేదో. పెళ్ళై ఉండేది. చాలే ఊరుకో. నా నదులు నేను వెళ్ళాలి. అయితే ఓ ముద్దు చెల్లు, నేనే వదిలేస్తాను. అదేం కుదరదు. ముందు నా చున్నీ వదులు. కనీసం టీ అయినా ఇచ్చేలువే. బామ్మ కంటి పడితే చంపేస్తుంది. బామ్మ రావడానికి లేట్ అవుతుంది, నువ్వు టీ పెట్టు. పెట్టేదాకా వదిలేయలేవు. నడుం పట్టేసే పిల్ల, ఎడి తిరుగు. నడుం పట్టేసిందని పద్దాకా వచ్చేది ఎందుకేనా? ఏ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మామా, ఇదేంటి వీడొచ్చాడు? ఏంటమ్మా నువ్వు పద్దాకా నడుం పట్టేసిందని వస్తావు? పని చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి. రే మనవడా, త్వరగా వెళ్లి వేపాకులు పట్టరారా. ఆయన ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అన్నయ్యకంతా తెలుసు. ఏంటి ముసలి, ఈ నాటకాలు అవసరమా? వాళ్ళిద్దరూ కలిసి కేరళ వరకు వచ్చారు. ఇప్పుడు నా నుంచి దాచాలని చూస్తున్నావు. సరే రారా, వచ్చి తూర్పు తిరిగి నుంచో. ఇదిగో చెల్లమా, వెళ్ళి ఆ తాంబూలం తీసుకురా. ఇప్పుడు నాకెందుకురా ఇవన్నీ? నాకెవరున్నారు చెప్పు? నువ్వే నా బామ్మవి, తీసుకో. అన్నా, 2 రోజ్ మిల్క్. నాకు రోజ్ మిల్క్ ఇష్టమని నీకెలా తెలుసు? నీ ఇష్టాలేమిటో నాకు బాగా తెలుసు. అవును, నీకు చిటికలేయడం అంటే ఇష్టం అంట కదా? లేదు లేదు, అలాంటివన్నీ నాకు నచ్చవు. అవునా? ఇప్పుడు నచ్చుతుంది చూడు. అయ్యో, నొప్పెడుతుంది, వదులు.
వేళ్ళనంత గట్టిగా నొక్కుతావేంటి? ఏంటిదే నువ్వు పెడుతుందా ఇప్పుడు చూడు